ప్రో కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ అయినటువంటి విజయ్ మాలిక్ అద్భుతమైన ఒంటరి పోరాటం చేస్తే తనకు సహకారంగా మరో ఏ రైడర్ గాని డిఫెండర్లు గాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే గత 3 మ్యాచ్ల నుంచి చూస్తే అందులో 2 ఓటమిలే ఎదురయ్యేవి. అంతేకాకుండా జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద తెలుగు టైటన్స్ కు అంత మంచి గణాంకాలు ఏమీ లేవు. ఓవరాల్ గా ఇప్పుడు 22 మ్యాచ్లు జరిగితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 21 మ్యాచ్ జరిగితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 గెలిస్తే తెలుగు టైటన్స్ కేవలం 8 మాత్రమే గెలిచింది, ఒక టై అయింది. అలాగే ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించినటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ విజయానికి నిజంగా మంచి సూటబుల్ అయినదే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో రైడర్లు డిఫెండర్లు, ముఖ్యంగా రైడర్ల డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుకుంటే అర్జున్ దేశ్వాల్, నీరజ్ నర్వాల్ ఇద్దరు సూపర్ టెన్ చేయడమే కాకుండా డూవా డైలో సూపర్ రైడ్ చేశాడు నీరజ్ నర్వాల్. ఈ మ్యాచ్ లో అర్జున్ దేశ్వాల్ ఒక అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. అది ఫస్ట్ హాఫ్ లోనే. టోటల్ గా ఇప్పుడు తన కెరీర్ లో కల్లా 1100 రైడ్లు పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ స్టార్ రైడర్. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మీర్ బర్గేరి చేసినటువంటి అద్భుతమైన టాకిల్ మ్యాచ్ కు హైలైట్ అనిపించేవి. తెలుగు టైటన్స్ లో అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదు. తెలుగు టైటన్స్ లో ఒక సూపర్ టాకిల్ నమోదు చేస్తే అది కెప్టెన్ అయినటువంటి విజయ్ మాలిక్ చేశాడు. ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ పోరాటం మాత్రం అద్భుతం. తనకు ఒక్కడు ఎవరన్నా సపోర్టింగ్ వచ్చింటే మ్యాచ్ రీతి ఇంకొక విధంగా ఉండేది అనిపించింది. ఈ మొదటి హాఫ్ లో 18 పాయింట్లతో ఇరు టీములు నువ్వా నేనా అన్నట్టు తలపడితే సెకండ్ హాఫ్ వచ్చేదలికల్లా తెలుగు టైటన్స్ తోక ముంచేది. ఇక్కడ మెయిన్ డిఫెండర్లు చేసినటువంటి పొరపాట్లే తెలుగు టైటన్స్ కొంప ముంచేది. ఈ మ్యాచ్ లో ఇలాగే చేస్తే కష్టం మనము సెమీఫైనల్కి వెళ్ళడం. ఇంకా ఉన్న మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. ఈ 3 మ్యాచ్లు గెలవకపోతే మాత్రం మళ్ళీ మన ఆశలకు అడియాసలు ఎదురైనట్టు అవుతాయి. ఇంకా ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ మ్యాచ్ ముగిసిపోయేదలికి 28-41 అంటే 13 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసడం నిజంగా తెలుగు టైటన్స్ అభిమానిగా నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ నేనైతే ఆశించలేదు. మీకు ఎలా అనిపించిందో ఈరోజు తెలుగు టైటన్స్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మ్యాచ్ లోని ఓవరాల్ గా రైట్ చూస్తే తెలుగు టైటన్స్ 38 రైట్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 39 రైట్ చేసేది. అందులో రైట్ పాయింట్ సాధించింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ 22 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటన్స్ 19 పాయింట్లు సంపాదించింది. దీంట్లో రైడింగ్ విభాగం నుంచి మన హీరో విజయ్ మాలిక్ ఒక్కడే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకి తోడు సెకండ్ రైడర్ ఐస్ తెచ్చింది 2 పాయింట్లు. అది మంచి తెచ్చినది. ఒక రైడ్ లో అతను టచ్ డువా డైలోనే ఒక టచ్ పాయింట్, ఒక బోనస్ పాయింట్ వల్ల వచ్చినట్టు. తర్వాత ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్ లో కేవలం ఒక బోనస్ పాయింటే సాధించాడు. అతను పోయిన ప్రతి రైడు ఈరోజు అన్సక్సెస్ఫుల్ చేశాడు. మోస్ట్లీ ఈరోజు ఎందుకో కొద్దిగా నలతగా అనిపించింది అతని పర్ఫార్మెన్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో మనము టాకిల్ రూపంలో చూస్తే చూడండి, తెలుగు టైటన్స్ కేవలం 7 పాయింట్లు సాధిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 పాయింట్లు సాధించింది. అంతేకాకుండా తెలుగు టైటన్స్ ను ఈ రోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ 3 సార్లు మడత పెట్టేసి ఆల్అౌట్ చేస్తే 6 పాయింట్లు లభించేవి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కు. కనీసం 3 సార్లు మనల్ని ఆల్అౌట్ చేస్తే వాళ్ళను ఒక్కసారి కూడా ఆల్అౌట్ చేయలేకపోయింది తెలుగు టైటన్స్. అంతేకాకుండా ఎక్స్ట్రా పాయింట్ రూపంలో చూస్తే తెలుగు టైటన్స్ కు 2 పాయింట్లు లభిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కు 1 పాయింట్ లభించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో సక్సెస్ఫుల్ రైడ్ చేసింది తెలుగు టైటన్స్ 12 రైడ్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 19 రైడ్ చేసింది. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ చేశారు ఆ జైపూర్ పింక్ ప్యాంథర్స్. అది నీరజ్ నర్వాల్ చేసినటువంటి డువా డైలో. ఇది నిజంగా చాలా తొందరపడినట్టు అనిపించింది మన డిఫెండర్లు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో టోటల్ టాకిల్ అటెంప్ట్ చేసింది తెలుగు టైటన్స్ 26 అటెంప్ట్ చేస్తే అందులో ఘోరంగా 20 టాకిల్స్ ఫెయిల్ అయ్యి కేవలం 6 మాత్రమే సక్సెస్ అయ్యేవి. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 అటెంప్ట్ చేస్తే అందులో 12 టాకిల్స్ సక్సెస్ అయ్యి 6 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఎంత అద్భుతంగా రాణించిందో చూడండి డిఫెండింగ్ విభాగం జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి. ఆ టీం నుంచి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది తెలుగు టైటన్స్ డిఫెండర్లు. అంతేకాకుండా సూపర్ టాకిల్ ఈ మ్యాచ్ మొత్తానికి ఒకటే నమోదైంది, అది మన విజయ్ మాలిక్ ఫస్ట్ హాఫ్ లో చేసినది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా మన తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్ లోనే విజయ్ మాలిక్ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. అప్పటికే ఇది మన విజయ్ మాలిక్ 14 పాయింట్లు సాధించాడు. మొదటి హాఫ్కే 18 పాయింట్లు, విజయ్ మాలికే 14 పాయింట్లు సాధించిందంటే మిగతా టీం మొత్తం కలిసి 4 పాయింట్లు వచ్చేవి. చూడండి ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో తెలుగు టైటన్స్ ఈరోజు. ఇంకా ఓవరాల్ గా మ్యాచ్ లో చూస్తే ఫస్ట్ హాఫ్ కు ఇంకొక హైలైట్ ఏంటంటే మన అర్జున్ దేశ్వాల్ 1100 రైట్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మొదటగా చూస్తే
ఆశీష్ నెర్వాల్ కేవలం ఒక బోనస్ పాయింట్ నమోదు చేశాడు, మిగతాదంతా డిజాస్టర్ చేశాడు. ఇంకా మంజీత్ 2 పాయింట్లు నమోదు చేశాడు, ఒక టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. అది డువా డైలో తెచ్చిన పాయింట్లే, మిగతా పోయిన రైళ్లంతా అన్సక్సెస్ చేశాడు. తర్వాత విజయ్ మాలిక్ అద్భుతమైన పోరాటం చేశాడు, టోటల్ 17 పాయింట్స్ సాధించినటువంటి ఈ స్టార్ తర్వాత అందులో 5 టచ్ రూపంలో రాగా 10 బోనస్ రూపంలో 2 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఆ 2 ట్యాకిల్ సూపర్ ట్యాకిల్ ద్వారా వచ్చింది. ఈ మ్యాచ్ మొత్తానికి ఏకైక సూపర్ ట్యాకిల్ ఇదొకటే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్ లో విజయ్ మాలిక్ ఇది 5వ సూపర్ 10 కావడం విశేషం. తర్వాత అంకిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అలాగే నితిన్ ఒక బోనస్ పాయింట్ చేస్తే సాగర్ ఒక టాకిల్ పాయింట్ చేశాడు, కృష్ణన్ ఒక టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ చూస్తే కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్ లో అద్భుతంగానే రాణించాడని చెప్పొచ్చు. టోటల్ 11 పాయింట్స్ సాధించినటువంటి ఇతను అందులో 9 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సీజన్ లో అర్జున్ దేశ్వాల్ కు ఇది 6వ సూపర్ 10 కావడం విశేషం. ఇంకా సుజిత్ సింగ్ కూడా ఈరోజు అద్భుతమైన ట్యాకిల్ చేశాడు, టోటల్ 3 ట్యాకిల్ చేశాడు. తర్వాత రీజియా మ్యాడ్బిగేరి టోటల్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్ కే హైలైట్, టోటల్ 12 పాయింట్స్ సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. సూపర్ రైడ్ లో కృష్ణన్ ను అలాగే సాగర్ ను అంకిత్ ను ముగ్గురు స్టార్ డిపెండర్లు ఉన్నా గానీ వాళ్ళు ముగ్గురిని అవుట్ చేయడం నిజంగా అది డువా డైలో చూడండి ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో టోటల్ 16 రైడ్ చేసినటువంటి నీరజ్ నర్వాల్ అందులో 12 పాయింట్లు సక్సెస్ చేసి 75 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అలాగే లక్కీ శర్మకు 2 ట్యాకిల్ పాయింట్లు లభిస్తే అంకుష్ రహదేకి 2 ట్యాకిల్ పాయింట్లు లభించింది. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం చూస్తే గేమ్ చేంజర్ అవార్డు నీరజ్ నర్వాల్కి లభిస్తే ట్యాకిల్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది రిజియా మెర్బెగేర్కి, అలాగే మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది అర్జున్ దేశ్వాల్ కు. అంతేకాకుండా ఇప్పటి వరకు సూపర్ ట్యాకిల్ చేసింది నీరజ్ నర్వాల్ కాబట్టి హైయెస్ట్ తనకి అవార్డు లభించేది. అంతేకాకుండా ఈ వారంగాను సూపర్ రైడ్ చేసినటువంటి వాళ్ళలో అద్భుతంగా చేసినటువంటి అసూ మాలిక్ అవార్డు లభించింది. ఉత్తమైన కోచ్ గా పాట్నా పైలట్స్ కోచ్ కు అవార్డు లభించింది. ఇది ఈ రోజు జరిగినటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.